ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుధా చెప్పే కథలు. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం దశరథ మహారాజు గారు పుత్రకామేష్టి యాగం చేసేటప్పుడు అతని వయసు ఎన్ని వేల సంవత్సరాలు అని. కథలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని నేను చెప్పే కథలు మీకు నచ్చుతూ ఉంటే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, కథలోకి వెళ్ళిపోదామా? ఏంటి, పిల్లల కోసం పుత్రకామేష్టి యాగం చేస్తున్న దశరథ మహారాజు వయసు ఎన్ని వేల సంవత్సరాల? ఆశ్చర్యంగా ఉంది కదూ. నీకు విన్నప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి. అందుకే నేను ఈ కథని చాలా శ్రద్ధగా చదివాను. మీకు ఇప్పుడు చెప్పబోతున్నాం, వినేయండి. దశరథ మహారాజు కోసల దేశానికి మహారాజు. ఆ దేశ రాజధాని అయోధ్య. అయోధ్య నగరం ఎంత పెద్దదో తెలుసా? 12 యోజనాల పొడవు, 3 యోజనాల వెడల్పుతో ఉండేది. ఇంతకీ యోజనం అంటే ఎంత అనుకుంటున్నారా? 9 మైళ్ళండి. ఆ నగరం మధ్యలో రాజప్రాసాదంలో దశరథ మహారాజు గారు నివాసం ఉండేవారు. ఆ నగరంలో రహదారులన్నీ విశాలంగా ఎప్పుడు సుగంధ ధూపాలతో ఉండేవి. ధాన్యం, చెరుకు లాంటి పంటలన్నీ బాగా పండేవి. ఏ ఇంట్లో కూడా అనవసరంగా ఉండే నేలే లేదు. అయోధ్య నగరంలో అందరూ చాలా సంతోషంగా ఉండేవారు. ఎవడికున్న దాంతో వాడు తృప్తిగా ఉండేవాళ్ళు. అందరూ దానం చేసేవాళ్ళు, సత్యమే పలికేవారు. అందరూ ఐశ్వర్యంతోలే. ఆవులు, గుర్రాలు, ఏనుగులు అన్నింటితో ఆ నగరం శోభిల్లేదు. చెవులకి కుండలాలు లేనివాడు, కిరీటం లేనివాడు, మెడలో పూలహారం లేనివాడు, హస్తములకు ఆభరణాలు లేనివాడు, దొంగతనం చేసేవాడు, నాస్తికుడైనవాడు ఆ అయోధ్య నగరంలో లేడు. దశరథ మహారాజుకి దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్థసాధకుడు, అశోకుడు, మంత్రపాలకుడు, సుమంత్రుడు, వశిష్ఠుడు, వామదేవుడు అని 8 మంది ప్రధానమంత్రులు ఉండేవారు. వీళ్ళతో పాటు ఇతరమైన బ్రాహ్మణులు, మంత్రులు కూడా ఉండేవారు. ఆ మంత్రులు అపారమైన విద్య కలిగిన వాళ్ళు, పనిచేయటం తెలిసిన వాళ్ళు, ఇంద్రియాలను నిగ్రహించుకునేవాళ్ళు, శ్రీమంతులు, శాస్త్రం తెలిసిన వాళ్ళు అయి ఉన్నారు. అంతేకాదు, వాళ్ళు సావధాన చిత్తం కలిగిన వాళ్ళు. ఆ కోసల దేశంలో పరభార్య మీద వ్యామోహం ఉన్న వ్యక్తి ఒక్కడు కూడా లేడు. ఇన్ని ఉన్నా కూడా ఆ దశరథ మహారాజుకి పుత్రుడు లేడే అనే బాధ మాత్రం ఉండేది. అప్పటికి ఆయనకి 60,000 సంవత్సరాలు నిండిపోయాయి. ఆయనకి అశ్వమేధ యాగం చేయాలనే ఆలోచన వచ్చి వెంటనే సుమంత్రుడిని పిలిచి ఋత్వికులైన వశిష్ఠుడు, వామదేవుడు మరియు ఇతర పురోహితుల్ని పిలవమని చెప్పాడు. అందరికీ తన ఆలోచన చెప్పాడు. అందరూ సరే అన్నారు. వెంటనే అశ్వమేధ యాగానికి కావలసిన సంభారాలను తెప్పించి సరియు నదికి ఉత్తర తీరంలో యాగమండపం నిర్మించారు. దశరథ మహారాజుకి సుమిత్ర, కైకేయి, కౌసల్య అనే 3 భార్యలు ఉన్నారని మాత్రం మనకు తెలుసు. వీళ్ళు పట్టప్రాణులు. కానీ వీళ్ళతో పాటు ఇంకా 300 మంది భార్యలు ఉన్నారంట. అయినా పత్నులైన కౌసల్య, సుమిత్ర, కైకేయికి తన యాగం మొదలు పెడుతున్నాడు కాబట్టి దీక్ష స్వీకరించమని చెప్పారు దశరథ మహారాజు. వాళ్ళు కూడా సరే అన్నారు. అంతఃపురంలోకి వెళ్తున్న దశరథ మహారాజుతో సుమంత్రుడు ఏమన్నాడంటే, పూర్వకాలంలో సనత్కుమారుడు ఋషులకు చెప్పాడు, ఇక్ష్వాకు వంశంలో జన్మించిన దశరథ మహారాజు పుత్రులు లేక అశ్వమేధ యాగాన్ని చేస్తాడు. ఆయనకి 4 కుమారులు పుడతారు. అతను అశ్వమేధ యాగంతో పాటు పుత్రకామేష్టి యాగాన్ని చేసినప్పుడు మాత్రమే 4 కుమారులు పుడతారు అని చెప్తాడు. ఇది నేను విన్నాను స్వామి అని సుమంత్రుడు చెప్తాడు. అయితే ఈ 2 యాగాలను చేయగలిగిన వాడు ఋష్యశృంగుడు. అయితే ఈ ఋష్యశృంగుడు గురించి ఒక విశిష్టత ఉంది. ఏంటనుకుంటున్నారు? ఇతను కొమ్ములతో జన్మించాడు. అంతేకాదు, అన్ని యజ్ఞయాగాదులకు చేయగలిగిన ఈ ఋష్యశృంగుడికి ప్రపంచ జ్ఞానం తెలియదు. అంటే ఆడ, మగ అని ఉంటారని కూడా తెలియదు. ఎందుకు? అది మనం నెక్స్ట్ కథలో తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.